హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్కి సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. నమస్తే, టేస్టీ వంటలకి స్వాగతం. ఇవాళ టేస్టీ వంటలలో ఉల్లిపాయ బజ్జీతో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. సరే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. 1 కప్ శనగపిండి, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, 3 లేదా 4 పచ్చిమిర్చి, 2 పెద్ద సైజు టమోటోలను మిక్సీ పట్టించి ప్యూరీ చేసి పెట్టుకోండి. 2 స్పూన్లు చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, చిటికెడు వంట సోడా, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, సాల్ట్ రుచికి సరిపడా, కరివేపాకు, కొత్తిమీర అండ్ వంట నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఇప్పుడు ఉల్లిపాయ బజ్జీ కర్రీ తయారీ విధానం చూద్దాం. మిక్సింగ్ బౌల్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలను చేతితో నలుపుకోవాలి. ఇలా నలపడం వలన ఉల్లిపాయల్లో ఉండే నీరు బయటకు వస్తుంది. ఇప్పుడు అందులో శనగపిండి, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, వంట సోడా, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కరివేపాకును తుంచి వేసి అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మొత్తం వాటర్ ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. బజ్జీ కోసం కలుపుకుంటున్నాం కదండి, సో ఈ విధంగా పిండిని కొంచెం జారుగా కలుపుకోవాలి. అదే మీరు పకోడీకి అయితే పిండిని గట్టిగా కలుపుకోవాలి. బజ్జీలు వేయడానికి పిండి రెడీగా ఉంది. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైందో లేదో ఆయిల్లో కొద్దిగా పిండిని వేసి చూసామంటే పిండి వెంటనే పైకి వస్తుంది. అప్పుడు ఆయిల్ కాగిందని అర్థం. ఆయిల్ కాగింది. ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా కొద్దిగా పిండిని తీసుకొని ఈ విధంగా బజ్జీలు వేసుకోవాలి. బజ్జీలను మరీ పెద్దవి కాకుండా చిన్న బజ్జీలు వేసుకోండి. బజ్జీ కర్రీకి బజ్జీలను కొంచెం చిన్నవి వేసుకుంటే బాగుంటాయి. బజ్జీలను మీడియం ఫ్లేమ్లో అటు ఇటు కలుపుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, బజ్జీలు 2 వైపులా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకోండి. అదేవిధంగా మొత్తం పిండిని బజ్జీలు చేసి పెట్టుకోండి. తర్వాత ప్యాన్లో 4 స్పూన్ల ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటిపటలాడాక 1 పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగడానికి చిటికెడు సాల్ట్, పసుపు, కరివేపాకు వేసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా అయ్యాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది. ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టించుకున్న టమోటో ప్యూరీ వేసుకోవాలి. అలాగే అదే మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి తిప్పి ప్యాన్లో వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నేను డైరెక్ట్గా టమోటోలను మిక్సీ పట్టించి ప్యూరీ చేసుకున్నానండి. ఇలా చేసుకుంటే టమోటో ప్యూరీ కొంచెం పుల్లగా ఉంటుంది. మీకు పులుపు తక్కువ కావాలనుకుంటే టమోటోలను లైట్గా ఉడికించి పైన తొక్క తీసి మిక్సీ పట్టించి ప్యూరీ చేసుకుంటే తక్కువ పులుపు ఉంటుంది. చూడండి, అంతా బాగా కలిసింది. ఇప్పుడు ధనియా పౌడర్, చిల్లీ పౌడర్, జీలకర్ర పొడి, రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా వాటర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి. మనం ఆల్రెడీ బజ్జీలలో వేసాము కదా, సో సరిపోకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. కర్రీలో అన్ని పొడులు చక్కగా కలిసాయి. ఇప్పుడు మూత పెట్టి 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి అంతా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటుకుంటుంది.
నేను టమోటాలను పచ్చివే మిక్సీ పట్టించి ప్యూరీ చేసి వేసాను కదా, సో 10 నిమిషాల పాటు ఉడికించుకుంటే పచ్చిగా లేకుండా కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, ఆయిల్ అంతా సపరేట్ అయ్యింది. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకొని గరం మసాలా వేసి మిక్స్ చేసుకోండి. గరం మసాలా కర్రీలో బాగా కలిసింది. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లిపాయల బజ్జీలు వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. బజ్జీలను శనగపిండితో చేస్తాం కదండి, సో బజ్జీలు గ్రేవీని పీల్చుకొని కర్రీ గట్టిగా అయిపోతుంది. కాబట్టి వాటర్ వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకొని మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవడం వలన బజ్జీలు గ్రేవీని పీల్చుకొని మనం కర్రీలో బజ్జీని తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి తరిగిన కొత్తిమీర వేసి మిక్స్ చేసుకోండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలోకి కూడా తినచ్చు. కాకపోతే చపాతీ కంటే రైస్లోకి ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, కొత్తిమీర అంతా కలిసింది. కర్రీ కూడా రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా ఎంతో టేస్టీ ఉల్లిపాయ బజ్జీ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేసి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.